సో ఈరోజు మనము బయోడైవర్సిటీ స్టార్ట్ చేద్దాము. సో ఎకో సిస్టమ్స్ అని కూడా ఉంది సిలబస్లో. ఎకో సిస్టమ్స్లో మ్యాంగ్రూవ్, ఫారెస్ట్ అటువంటివి కూడా ఉంటాయి. సో అవి మనం రేపు క్లాస్లో చూద్దాం. పొల్యూషన్, ఎకో సిస్టమ్స్ అంటే మ్యాంగ్రూవ్, ఫారెస్ట్, ల్యాండ్, సో డిఫరెంట్ ఓషన్ ఎకో సిస్టము, వాటి రిలవెంట్ కరెంట్ అఫైర్స్ అనేది రేపు చూద్దాము. సో ఇప్పుడు ఎక్కువ స్పీషీస్ మీద ఫోకస్ చేద్దాము. సో ఎందుకంటే అవే చాలా ఎక్కువ ఉన్నాయి మనకి స్పీషీస్ కవర్ చేయాల్సినవి. సో అందులో ఫస్ట్ కొన్ని లాస్ రిలేటెడ్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్. సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మన బుక్లో ఇవ్వలేదు, నోట్స్లో ఇవ్వలేదు, ఎందుకంటే ఎక్కువ స్టాటిక్ ఇన్ఫర్మేషన్ అనేసి అది. సెకండ్ ఏంటంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఎస్పెషల్లీ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ గురించి కూడా ఇవ్వలేదు. సో అవన్నీ స్టాటిక్లో నేను నోట్స్ క్లాస్లో చెప్తాను, రన్నింగ్ నోట్స్ రాసుకోండి. సో అవన్నీ క్లాస్లో చెప్తాను, రన్నింగ్ నోట్స్ రాసుకోండి. సో దానికి రిలవెంట్, ఎందుకంటే లాస్ అనేది యాక్ట్స్ లాస్ అని మన సిలబస్లో ఉంది. సో కాబట్టి ఇంపార్టెంట్. సో ఫస్ట్ మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ ఇండియన్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ నుంచి మనం స్టార్ట్ చేద్దాము. సో అందులో ఫస్ట్ యునైటెడ్ నేషన్స్ బ్యాక్గ్రౌండ్కి వెళ్తే కాన్ఫరెన్స్ ఆన్ హ్యూమన్ ఎన్విరాన్మెంట్ ఎవరైనా చెప్తారు ఏ ఇయర్లో జరిగిందో? ఇది 1972. సో దానికి ఇంకొక పేరు స్టాక్హోమ్ కాన్ఫరెన్స్. స్టాక్హోమ్ కన్వెన్షన్ వేరు, ఇది స్టాక్హోమ్ కాన్ఫరెన్స్. సో స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ ఏ డేట్ ఎవరైనా చెప్తారా? June 5th. సో ఆ డేటు June 5th. సో ఈ June 5thని మనము వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే కింద మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే కింద మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు నా క్వశ్చను, ఈ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఈ ఇయర్ ఎక్కడ జరిగింది? 2024. ఎవ్రీ ఇయర్ ఒక దగ్గర జరుగుతుంది. ఇండియాలో రీసెంట్గా ఎప్పుడు జరిగిందో చెప్పగలరా? 2019లో జరిగింది, బీట్ ద ప్లాస్టిక్స్ అనే థీమ్తో. సో ఇండియాలో అయిపోయింది. ఈ ఇయర్ 2024 ఎక్కడ జరిగింది? ఎవరికైనా చెప్పగలరా? ఎక్కడ? సౌదీ అరేబియాలో జరిగింది. ఇయర్ సౌదీ అరేబియాలో జరిగింది. థీమ్ వెరీ ఇంపార్టెంట్ ఇది. సో ఇవి వెరీ ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించి థీమ్ ల్యాండ్ రీస్టోరేషన్, degradation, land restoration, desertification and drought management, drought resilience. వెరీ ఇంపార్టెంట్ ఈ థీము. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే థీమ్ 2024. సో మీరు గమనిస్తే సౌదీ అరేబియాలో జరిగింది. సో అక్కడ డెసర్ట్స్ ఎక్కువ ఉంటాయి. సో ఎక్కువ ఫోకస్ డెసర్ట్ మీదే ఉంది. సో ఎక్కువ ఫోకస్ డెసర్ట్ మీదే ఉంది. ఎవరైనా సో UNCCD కన్వెన్షన్ టు కంబాట్ డెసర్టిఫికేషన్ సమ్మిట్ 2024 ఎక్కడ జరుగుతుందో ఎవరైనా చెప్పగలరా? UNCCD యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డెసర్టిఫికేషన్. ఎలాగైతే రీసెంట్గా కాప్ సమ్మిట్ జరిగిందో క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ది, సో దానికి ముందు మైగ్రేటరీ స్పీసీస్ది, బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అన్నీ జరిగాయి. అలానే UNCCD ఎక్కడ? సేమ్ సౌదీ అరేబియాలో జరుగుతుంది. సేమ్ సౌదీ అరేబియా నుంచి జరుగుతుంది. అది మనం తర్వాత మళ్ళీ కూడా డిస్కస్ చేస్తాము. 2nd to 13th December అంటే నెక్స్ట్ వీకే ఈ సమ్మిట్ జరగబోతుంది అనమాట, UNCCDది. సో అది మన కరెంట్ అఫైర్స్లో చాలా ఇంపార్టెంట్ మనకి. సో అది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఎందుకు చెప్తున్నా అంటే రెండు సౌదీ అరేబియానే. సో డెసర్టిఫికేషన్ ఇక్కడ కూడా చూడండి, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డెసర్టిఫికేషన్. సో అక్కడ డెసర్టే. సో సౌదీ అరేబియాలో డెసర్ట్ ఉంది. సో అందుకని ఈ రెండు సౌదీ అరేబియాలో జరిగాయి. సో నెక్స్ట్ ఈ సమ్మిట్ అయిపోయినాక ఇండియన్ గవర్నమెంట్ కూడా మన దగ్గర కూడా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ చేయాల్సిన అవసరం చాలా ఉంది అనేసి ఒక యాక్ట్తో వచ్చారు. దాని పేరు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. సో ఈ యాక్ట్కి రీసెంట్గా అమెండ్మెంట్స్ కూడా జరిగాయి. సో రీసెంట్గా అమెండ్మెంట్స్ కూడా జరిగాయి. సో ఈ అమెండ్మెంట్స్ చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఈ అమెండ్మెంట్స్ చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ మనం దీనికి సంబంధించిన అమెండ్మెంట్స్ చూద్దాం. ఫస్ట్ అమెండ్మెంట్, ఇంతకుముందు 6 షెడ్యూల్స్ ఉండేవి.
సో మీకు అందరికి తెలిసి అనుకుంటున్నా 6 షెడ్యూల్స్ అంటే ఏముంటాయి అనేది యానిమల్స్ని డిఫరెంట్ వాటి యొక్క ఎక్స్టెన్షన్ బట్టి క్లాసిఫికేషన్ అనేది ఉంటుంది. సో ఆ క్లాసిఫికేషన్ 6 ఉంటే ఇప్పుడు 4 షెడ్యూల్స్గా మార్చడం జరిగింది. దిస్ ద ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈ అమెండ్మెంట్. ఇవన్నీ నేను ఇచ్చిన నోట్స్లో అయితే లేదు, మీరు దయచేసి నోట్స్ రాసుకోండి. 4 షెడ్యూల్స్ ఉన్నాయి. ఈ 4 షెడ్యూల్స్ ఏంటి, ఇది కూడా మనకి ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ షెడ్యూల్లో ఏముంటుంది, సో ప్రొటెక్షన్ ఆఫ్ హైలీ ఎండేంజర్డ్. సో ఎక్కువ ఎండేంజర్ అయ్యేవాడికి ఎక్కువ ప్రొటెక్షన్ ప్లస్ స్ట్రాంగ్ ప్రొటెక్షన్ ఉంటుంది. సో సెకండ్ అనేది కొంచెం తక్కువ, లెస్ ఎండేంజర్డ్. సో దానికి తగ్గట్టు లెస్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. థర్డ్ అనేది ప్లాంట్స్కి సంబంధించింది, సో ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్స్. ఫోర్త్ ఏంటో చెప్పగలరా, సైట్స్. సో సైట్స్లో ఏవైతే యానిమల్స్ని మెన్షన్ చేస్తున్నాయో వాటికి సంబంధించిన ప్రొటెక్షన్. యాక్చువల్లీ సైట్స్కి రిలవెంట్ చేయాలనే ఈ అమెండ్మెంట్ తీసుకొచ్చారు. యాక్చువల్లీ సైట్స్ మనమైతే లీగల్లీ బైండింగ్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దానికి అనుకూలంగా మన లాస్ కూడా ఉండాలనేసే ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొచ్చారు. సో ఇంతకుముందు సైట్స్లో ఉన్న యానిమల్స్ని ప్రొటెక్షన్కి మన షెడ్యూల్స్లో లేదు, కానీ ఇప్పుడు మనం స్పెసిఫిక్గా తీసుకొని రావడం జరిగింది. సో ఇది ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అమెండ్మెంట్. నెక్స్ట్ సెకండ్ ఇంపార్టెంట్ అమెండ్మెంట్ ఏంటంటే వెర్మిన్. సో ఇంతకుముందు షెడ్యూల్ 5లో వెర్మిన్స్ అనేది ఉండేది. వెర్మిన్ అంటే ఏంటి, వెర్మిన్ అంటే ఏ యానిమల్స్ల వల్ల అయితే హ్యూమన్ బీయింగ్స్కి నష్టం జరుగుతుందో, అంటే వాటి యొక్క పాపులేషన్ ఎక్కువ పెరిగిపోయి మనకి ఏదైనా నష్టం జరుగుతుంటే సో అటువంటి యానిమల్స్ని చంపే అధికారం అనేది స్టేట్ గవర్నమెంట్స్ ఎస్పెషల్లీ డిస్ట్రిక్ట్ కలెక్టర్కి ఇవ్వడం జరుగుతుందన్నమాట. వాటిని వెర్మిన్స్. అప్పుడప్పుడు మనం చూస్తాం కోతుల పాపులేషన్ ఎక్కువైపోయి మన సిటీలోకి వస్తుంటాయి. సో అట్లానే కొన్నిసార్లు జింకల పాపులేషన్ ఎక్కువైపోతుంది కొన్ని ఏరియాస్లో, గ్రాస్ ల్యాండ్స్లో. అవి ఎక్కువైపోయి చుట్టుపక్కల అగ్రికల్చర్ ల్యాండ్స్ మీద దాడి చేస్తున్నాయి. సో వాటిని చంపేయడానికి వాటిని వెర్మిన్స్ అంటారు. సో వాటిని చంపేయడానికి ఇంతకుముందు సపరేట్ షెడ్యూల్ ఉండేదన్నమాట. ఇప్పుడు మాత్రం ఆ వెర్మిన్స్ ఏంటి, ఏ యానిమల్స్ వెర్మిన్ కింద వస్తుంది అనేది సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫై చేస్తుంది. అంటే ఇంతకుముందు సపరేట్ షెడ్యూల్లో ఉండేది, ఇప్పుడు ఆ షెడ్యూల్ తీసేసి సెంట్రల్ గవర్నమెంట్ దానికి నచ్చిన రోజు రేపు అది వెర్మిన్ అని డిక్లేర్ చేసేస్తుంది అనమాట. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ అమెండ్మెంట్, సైట్స్ కింద ఏవైతే స్పీషీస్ ఉంటాయో వాటిని ప్రొటెక్ట్ చేయడానికి సపరేట్ మేనేజ్మెంట్ అథారిటీని ఎస్టాబ్లిష్ చేస్తారు. సో ఈ అథారిటీ ఏం చేస్తుందంటే, సో సైట్స్ అంటే దేనికి సంబంధించింది, ట్రేడ్కి సంబంధించింది, ట్రేడ్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్. సో ట్రేడ్ అంటే ఏంటి, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్. సో ఎవరైనా ఎక్స్పోర్ట్స్ కానీ ఇంపోర్ట్స్ కానీ సైట్స్లో ఉన్న యానిమల్స్ని చెయ్యాలి అంటే ఈ మేనేజ్మెంట్ అథారిటీ దగ్గర లైసెన్స్ తీసుకోవాలి ఆర్ పర్మిట్ తీసుకోవాలి. సో పర్మిట్ ఫర్ ట్రేడ్, ఈ మేనేజ్మెంట్ అథారిటీ ఏం చేస్తుంది, పర్మిట్ ఫర్ ట్రేడ్ ఇవన్నీ కొత్తగా ఇంక్లూడ్ చేసినాయి. సో మేనేజ్మెంట్ అథారిటీ కాకుండా ఇదే సైట్స్ ఇంప్లిమెంటేషన్ కోసం సైంటిఫిక్ అథారిటీ అని ఒకటి తీసుకొచ్చారు. ఈ సైంటిఫిక్ అథారిటీ రీసెర్చ్ చేస్తుంది యానిమల్స్ మీద, వాటిని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, ట్రేడ్ అనేది ఎలా జరుగుతుంది, వాటిని ఎలా గుర్తించాలి, సో అనేది సైంటిఫిక్ అథారిటీ. సో మోస్ట్ ఇంపార్టెంట్ మాత్రం మనకి మేనేజ్మెంట్ అథారిటీ. నెక్స్ట్ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్. సో దీని కింద అపాయింట్ చేస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ అన్ని శాంచురీస్ని ఇతనే ప్రొటెక్ట్ చేస్తాడు ఇండియా వైడ్. సో అన్ని శాంచురీస్, వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఏవైతే ఉంటాయో ఈ కంప్లీట్ పవర్ అనేది చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్కి ఇవ్వడం జరిగింది. సో ఇవి ముఖ్యమైన అమెండ్మెంట్స్. ఇంకొన్ని పెనాల్టీస్ అవి ఉంటాయి. సో ఎవరైనా నేను అనుకున్న పెనాల్టీస్ అడుగుతాననేసి, జనరల్ వైలేషన్స్, ఈ లాని జనరల్ వైలేషన్స్ ఏమైనా చేస్తే ఇంతకుముందు మ్యాక్సిమం పనిష్మెంట్ 25,000 ఉండేది, ఇప్పుడు 1 lakh చేశారు మ్యాక్సిమం పనిష్మెంట్ జనరల్ వైలేషన్స్కి. అదే ప్రొటెక్టెడ్ యానిమల్స్ దగ్గర వైలేషన్ చేస్తే మినిమం పనిష్మెంట్ మినిమం పెనాల్టీ 25,000. ఇది మినిమం అంటే 25,000 నుంచి స్టార్ట్ అవుతుంది, ఇది మ్యాక్సిమం. సో జనరల్ వైలేషన్స్కి మ్యాక్సిమం 1 lakh ఇస్తారు. అంటే ఏంటి, వైల్డ్ లైఫ్ శాంచురీస్కి వెళ్ళకూడదు, కానీ వాడు వెళ్ళాడు అనుకోండి మ్యాక్సిమం 1 lakh పెనాల్టీ వేస్తారు. సో అట్లా కాకుండా అక్కడికి వెళ్ళి యానిమల్ని హట్ చేశాడు అనుకోండి మినిమం 25,000 ఇస్తారు. 25,000 నుంచి ఎంతైనా ఇవ్వచ్చు, ₹1,00,000 వేయచ్చు, 10 లక్షలు వేయచ్చు, 20 లక్షలు వేయచ్చు. సో ఇది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్
అమెండ్మెంట్కి సంబంధించింది. సో నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటి, ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో మనం ఏం చూడాలి? ఇప్పుడు చూడబోయేది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు అమెండ్మెంట్స్ ఓకే, అది కాకుండా ఇంపార్టెంట్ 4 స్టాచ్యూటరీ బాడీస్ ఉన్నాయి. ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద 4 స్టాచ్యూటరీ బాడీస్ ఉన్నాయి. చాలాసార్లు ఇది మల్టీ స్టేట్మెంట్ ఆప్షన్స్లో మెన్షన్ చేస్తున్నారు. సో ఆ 4 బాడీస్ గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ బాడీ నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్. సో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ బాడీ ఏంటంటే నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్. సో ఈ నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ చైర్మన్ ఎవరు? ప్రైమ్ మినిస్టర్. సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చైర్మన్. సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చైర్మన్ ఎవరంటే దీనికి చైర్మన్ ప్రైమ్ మినిస్టర్. సో వీళ్ళ యొక్క పవర్స్ ఏంటి అని మనం చూసామంటే, ఒకటి నేషనల్ పార్క్ని డిక్లేర్ చేయడం, మరియు దాని యొక్క ఏరియాని ఇంక్రీజ్ చేయడము ఆర్ లేకపోతే డిక్రీజ్ చేయడానికి ఈ నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ యొక్క పర్మిషన్ తీసుకోవాలి. సో ఇది ఒక స్పెసిఫిక్ నేషనల్ పార్క్స్ దృష్ట్యా వీళ్ళకి స్పెసిఫిక్ పవర్. అలా కాదు, టైగర్ రిజర్వ్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ టైగర్ రిజర్వ్ ఉంది, టైగర్ రిజర్వ్ డిక్లేర్ చేశారు. సో సడన్గా స్టేట్ గవర్నమెంట్స్ నాకు ఈ టైగర్ రిజర్వ్ వద్దు అని అనుకుంటుంది. వద్దు అనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా దానికి వీళ్ళ యొక్క పర్మిషన్ తీసుకోవాలి. ముందు డిక్లేర్ చేసేటప్పుడు పర్మిషన్ అవసరం లేదు, కానీ తరువాత డిక్లేర్ చేసినాక టైగర్ రిజర్వ్గా ఫంక్షన్ అవుతున్నాక నాకు ఇది టైగర్ రిజర్వ్ వద్దు, దీనివల్ల నష్టాలు అవుతుందని ఫీల్ అయితే ఖచ్చితంగా ఈ నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ యొక్క పర్మిషన్ తీసుకోవాలి. అదే టైగర్ రిజర్వ్ డిక్లేర్ చేసే పద్ధతి ఏంటంటే, స్టేట్ గవర్నమెంట్స్ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీని రిక్వెస్ట్ చేస్తారు. వాళ్ళు దాన్ని అప్రూవ్ చేసినాక మళ్ళీ స్టేట్ గవర్నమెంట్స్ అప్రూవ్ చేయాలి. స్టేట్ గవర్నమెంట్స్ అప్రూవ్ చేస్తే అప్పుడు దాన్ని నోటిఫై చేస్తారు టైగర్ రిజర్వ్ కింద. సో ఒకసారి నోటిఫై అయిపోయినాక దాన్ని మళ్ళీ రిమూవ్ చేయాలంటే నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ యొక్క పర్మిషన్ అనేది మనం తీసుకోవాలి. దిస్ ద హైయెస్ట్ బాడీ ఫర్ ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్, నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్. నెక్స్ట్ ఇంకొక బాడీ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. సో ఇది ఏ ఇయర్లో కాన్స్టిట్యూట్ అయింది? 2005. ఫస్ట్ 2005లో కాన్స్టిట్యూట్ చేశారు, కానీ ఒక ఫంక్షన్ 2016 స్టార్ట్ అయింది, బట్ 2005 అది. దీని యొక్క చైర్మన్ ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. సో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. సో ఈ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ మల్టిపుల్ యాక్టివిటీస్ చేస్తుంది. సో అవి ఏంటి అనేది మనము టైగర్ స్పీషీస్, టైగర్ దగ్గర స్పెషల్గా ఫోకస్ చేద్దాం. సో ఇండియాస్ నేషనల్ యానిమల్ ఏంటి? మన నేషనల్ యానిమల్ అందరూ డౌట్ పడుతున్నారు, టైగరే. టైగర్. ఇండియన్ హెరిటేజ్ యానిమల్ ఎలిఫెంట్. సో అది మన నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. సో దీని యొక్క చైర్మన్. సో ఇది ఒకటి. నెక్స్ట్ ఇంపార్టెంట్ బాడీ సెంట్రల్ జూ అథారిటీ. సెంట్రల్ జూ అథారిటీ. సో ఇండియా వైడ్ జూలు మేనేజ్ చేస్తారు. ఏవైతే జూస్ ఉంటాయో వాటిని మేనేజ్ చేయడానికి సెంట్రల్, ఇది కూడా స్టాచ్యూటరీ బాడీ, కమ్స్ అండర్ ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. సో దీని యొక్క చైర్మన్ ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. సో వీళ్ళు. నెక్స్ట్ 4వ బాడీ WCCB, వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో. ఇది కూడా స్టాచ్యూటరీ బాడీ అండర్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. సో ఇది గవర్నమెంట్ అపాయింటెడ్ బాడీ. చైర్మన్స్ ఎవరైనా ఉండరు, వాళ్ళు గవర్నమెంట్ ఎవరైనా అపాయింట్ చేస్తే వాళ్ళే హెడ్ అవుతారు దీనికి. సో కాకపోతే మీరు తెలుసుకోవాల్సింది, ఇది వైల్డ్ లైఫ్ క్రైమ్స్ని కంబ్యాక్ చేయడానికి హెల్ప్ అవుతుంది. వీళ్ళు చాలా ఇనిషియేటివ్స్ తీసుకొస్తూ ఉంటారు అనమాట, చాలా ఆపరేషన్స్ అనేది లాంచ్ చేస్తారు. ఆ ఆపరేషన్స్ ద్వారా డిఫరెంట్ స్పీషీస్ని ప్రొటెక్ట్ చేయాలని ట్రై చేస్తారు. సో వీళ్ళకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఆపరేషన్స్ ఏవైతే చేశారో అవి నోట్ చేసుకోండి. సో అవి ఈ PDF మీకు అప్లోడ్ చేస్తాను గ్రూప్లో, బట్ జస్ట్ చూద్దాము. ఇవి ఇప్పటివరకు వాళ్ళు లాంచ్ చేసిన డిఫరెంట్ ఆపరేషన్స్. సో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ మన సిలబస్లో ఉంది. సో ఈ వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో స్పెసిఫిక్గా ఈ ఆపరేషన్స్ లాంచ్ చేశారు. ఇప్పుడు నుంచి నెక్స్ట్ టైం నుంచి 1.0, 2.0, 3.0 అలా వస్తున్నారు, కానీ పేర్లు చాలా వరకు సేమ్ ఉన్నాయి. ఆపరేషన్ సేవ్ కుర్మా. సో కుర్మా అంటే టాటాయిస్కి. సో ఆపరేషన్ టట్ షీల్డ్, పేరులోనే ఉంది టట్ అనేది, టటిల్స్కి. ఆపరేషన్ సాఫ్ట్ గోల్డ్. సాఫ్ట్ గోల్డ్ అంటే టు ట్యాకిల్ ఇల్లీగల్ ట్రేడ్ ఇన్ షాతూష్ షావల్స్. ఇది ఏంటంటే ఒక జింకకి సంబంధించిన స్కిన్ అనమాట. అది ఏ కలర్లో ఉంటుందంటే గోల్డ్ కలర్లో ఉంటుంది, మెత్తగా ఉంటుంది కాబట్టి సాఫ్ట్ గోల్డ్. సో అది జింకకి సంబంధించింది. సో ఆపరేషన్ లెస్ నో, LESNO నో.
కనిపిస్తుందా అట్లీస్ట్ కొందరమైనా? లెస్ నోన్ స్పీషీస్, కొంచెం తక్కువ ఇంపార్టెంట్ ఉండే స్పీషీస్, అలా జింకలు, వైల్డ్ బోర్స్, జాకిల్స్, మెంగూస్, వీటి ప్రొటెక్షన్ కోసం. అంటే ఇవన్నీ ఏంటంటే ఎవరైనా ఇల్లీగల్గా ట్రేడ్ చేస్తూ ఉంటే ఈ ఆపరేషన్ కింద వాటిని ప్రొటెక్ట్ చేయాలని ట్రై చేస్తారు. ఆపరేషన్ క్లీన్ ఆర్ట్. సో మనం ఆర్ట్ చేయడానికి బ్రష్ యూస్ చేస్తాం, ఆ బ్రష్కి హెయిర్ కావాలి. ఈ హెయిర్ ఏం చేస్తారంటే మంగూస్ నుంచి హెయిర్ తీసుకొస్తున్నారు, వీళ్ళు ముంగిస్లు ఏవైతే ఉంటాయో వాటి యొక్క హెయిర్ వాడుకుంటున్నారు. సో అందుకని ఆపరేషన్ క్లీన్ ఆర్ట్. సో క్లీన్ ఆర్ట్ వేయండి, ఏదో జంతువుల్ని బలి చేసి కాదు అనేసి. ఆపరేషన్ థండర్ బర్డ్. సో ఈ ఆపరేషన్ థండర్ బర్డ్ ఏదైనా బర్డ్స్ కనుక్కున్నాను, బట్ కాదు, అవి ఫర్ టైగర్స్, బేర్స్, ప్యాంగోలిన్, రెప్టైల్స్, రెడ్ శాండర్స్ వీటికి. ఆపరేషన్ బిర్బిల్, ఇది బర్డ్స్ అండ్ క్యాట్స్ యొక్క ప్రొటెక్షన్ కోసం. నెక్స్ట్ ఆపరేషన్ వైల్డ్ నెట్. సో ఇదేంటంటే ఒక అవేర్నెస్ క్యాంపెయిన్, ప్లస్ ఏంటంటే ఎవరైతే వైల్డ్ లైఫ్ అథారిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అటెన్షన్ తీసుకొని రావడానికి, అరే ఇల్లీగల్ ట్రేడ్ చాలా జరుగుతుంది, మీరు ప్రొటెక్ట్ చేయట్లేదు అనే ఉద్దేశంతో వీళ్ళు ఆపరేషన్ వైల్డ్ నెట్ అంటే ఇంటర్నెట్, దే విల్ యూస్ సోషల్ మీడియా అనమాట. ఈ సోషల్ మీడియాలో వీళ్ళు ఎక్కువ ప్రచారం చేసి ఉన్న ఆఫీసర్స్ని ఎన్లైటన్ చేయడానికి ఎక్కువ ఇలాంటి ట్రేడ్ జరుగుతుంది అనేసి. ఆపరేషన్ ఫ్లై అంటే బర్డ్స్, అవి ఫ్రీగా అది ఎగరాలి, కానీ అటువంటిది కానికుండా ఇల్లీగల్ ట్రేడ్ ఆఫ్ లైవ్ బర్డ్స్ అనేది జరుగుతుంటుంది అనమాట. సో నెక్స్ట్ ఆపరేషన్ వెట్ మార్క్ అంటే వెట్ మార్కెట్స్ అంటే మన చికెన్ షాపులు, మటన్ షాపులు, ఫిష్ మన రామ్నగర్ ఫిష్ మార్కెట్. సో ఇటువంటి మార్కెట్స్లో చాలా వరకు వైల్డ్ యానిమల్స్ నమ్ముతున్నారు. కోవిడ్ అప్పుడు చూస్తాం చైనా యొక్క వెట్ మార్కెట్స్. సో అక్కడ దొరకని జంతువు అంటూ లేదనమాట. సో అటువంటి ఇల్లీగల్ ట్రేడ్ చేసి అక్కడ అమ్ముతూ ఉంటారు. సో అటువంటి వాటిని అటువంటి వాటిని ఆపడానికి ఆపరేషన్ వెట్ మార్క్. ఇవి కాకుండా ఆపరేషన్ ఒలీవా అని ఉంటుంది, మన బుక్లో ఇచ్చాను, నేను మీకు టర్టిల్స్ దగ్గర ఇచ్చాను. ఆపరేషన్ ఒలీవా అంటే ఒలివ్ రిడ్లీ టర్టిల్స్ని ఆపడానికి ఆపరేషన్ ఒలీవా. మన ఆంధ్రాలో ఒలివ్ రిడ్లీ టర్టిల్స్ ఎక్కడ ఉన్నాయో చెప్పగలరా? విశాఖపట్నంలో బ్రీడింగ్ జరుగుతుంటుంది, ఇంకా కాకినాడ దగ్గర కూడా అవుతుంటుంది, హోప్ ఐలాండ్ దగ్గర కూడా వాటి యొక్క బ్రీడింగ్ అనేది జరుగుతుంటుంది. సో ఇవి డిఫరెంట్ ఆపరేషన్స్. నేను మీకు పీడిఎఫ్ షేర్ చేస్తాను, అడిగే ఛాన్స్ అయితే ఉన్నాయి డిఫరెంట్ ఆపరేషన్స్. సో ఇది దేనికి సంబంధించిందంటే వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో, ఇది ఒక స్టాచ్యుటరీ బాడీ. సో ఇవి వైల్డ్ లైఫ్ సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ ఇది అయిపోయినాక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ చూద్దాము, వైల్డ్ లైఫ్ సంబంధించిన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. సో అందులో ఫస్ట్ మనం చూడబోయేది సైట్స్. CMS, UN, CBD. సో నెక్స్ట్ ఈ 3 చూద్దాం. సో ఇవన్నీ నేను చెప్తున్నాను, మళ్ళీ మీకు ఎక్కడ నేను నోట్స్ ఇవ్వలేదు, ఈ నోట్స్ నేను ఎక్కడ ఇవ్వలేదు, ఏమేమి సబ్మిట్ జరిగాయో వాటి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా నేను ఎక్కడ మీకు ప్రొవైడ్ చేయలేదు, కాబట్టి అందరూ ఖచ్చితంగా రాసుకోండి. సో నెక్స్ట్ హెడ్డింగ్ సైట్స్. సో నెక్స్ట్ మనం చూడబోయేది సైట్స్. సో సైట్స్కి ఇంకో పేరు ఎవరైనా చెప్పగలరా? వాషింగ్టన్ కన్వెన్షన్ అని కూడా అంటారు. సైట్స్ని వాషింగ్టన్ కన్వెన్షన్ అని కూడా అంటారు. నెక్స్ట్ ఇది ఏ ఇయర్లో నుంచి ఇంప్లిమెంటేషన్లో ఉంది? 1975. సో 1975 సైట్స్ యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది ఉంది. నెక్స్ట్ దీని యొక్క సెక్రటేరియట్ ఎక్కడుంది? సెక్రటేరియట్ UNEP, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. సో వీళ్ళే దీని యొక్క సెక్రటేరియట్ కూడా మెయింటైన్ చేస్తుంటారు అనమాట. సో మళ్ళీ సపరేట్ సెక్రటరీ పెట్టుకుంటే డబ్బులు దండగా, అందుకనేసి వీళ్ళు ఇక్కడే చూసుకుంటారు. సో ఈ UNEP యొక్క సెక్రటేరియట్ ఎక్కడుంది? నైరోబీ. దీని యొక్క సెక్రటేరియట్ నైరోబీలో ఉంది. సో అక్కడే దీని యొక్క సెక్రటేరియట్ ఉంటుందన్నమాట. UNEPలో ఏం సెక్రటేరియట్లు ఉంటాయి, ఇవి యాక్చువల్లీ మళ్ళీ రేపు మనం చూస్తాము, ఇవన్నీ క్లైమేట్ చేంజ్కి వచ్చినప్పుడు. ఏ ఇయర్లో ఫామ్ అయిందో UNEP చెప్పగలరా? 1922 లేదు, అసలు ఇవన్నీ లేదు. 1972 ఏదైతే స్టాక్హోమ్ కన్వెన్షన్ అయిందో అప్పుడు ఒక ఎన్విరాన్మెంట్ సపరేట్ ప్రోగ్రామ్ ఉండాలనేసి డిసైడ్ చేసి UNEPకి 1972లో ఫామ్ చేశారు. ఈ UNEP చాలా ఆర్గనైజేషన్స్కి సెక్రటేరియట్ అనమాట. వేటి కంటే ఇక్కడ ఉన్న 3టికి అదే సెక్రటేరియట్. UNEP కానీ, CMS కన్వెన్షన్ ఆన్ మైగ్రేటరీ స్పీషీస్ కానీ, UNCBD కానీ అన్నిటికీ ఇదే సెక్రటేరియట్. సో అది ఒకటి. ఇది కాకుండా దేనికంటే మిన్మాటా కన్వెన్షన్ ఆన్ మెర్క్యూరీ. మిన్మాటా కన్వెన్షన్ ఇది రేపెలా మనం పొల్యూషన్స్లో చూస్తాము, బట్ స్టిల్ మిన్మాటా కన్వెన్షన్ ఆన్ మెర్క్యూరీకి కూడా UNEPA హెడ్ క్వార్టర్స్. సో నెక్స్ట్ IUCN, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. సో దీనికి కూడా హెడ్ క్వార్టర్స్ ఇదే. ఇంకొక ఆర్గనైజేషన్ ఉంది, అది నేను మళ్ళీ చెప్తాను. సో
సో ఇది నెక్స్ట్ యుఎన్ఈపి సెక్రటేరియట్. నెక్స్ట్ ఇంపార్టెంట్, ఇది లీగల్లీ బైండింగా కాదా? లీగల్లీ బైండింగ్. ఈ మూడు లీగల్లీ బైండింగ్. లీగల్లీ బైండింగ్ అంటే జస్ట్ దానికి అనుకూలంగా లాస్ క్రియేట్ చేస్తే చాలు, 100% వాళ్ళు ఇచ్చిన టార్గెట్స్ ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. సో లీగల్లీ బైండింగ్. సో నెక్స్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది లీగల్లీ బైండింగ్. సో నెక్స్ట్ మనకి షెడ్యూల్స్ ఎలాగైతే ఉంటాయో వీటికి అపెండిసిస్ అని ఉంటాయి. సో ఎన్ని ఉంటాయి దీనికి? 3, 1, 2, 3. సో వీడి యొక్క డీటెయిల్స్ అని మీరు చూసుకోండి. 1, 2, 3 3 అపెండిసిస్ ఉంటాయి. సో నెక్స్ట్ మనకి కరెంట్ అఫైర్స్లో ఏంటి ఇంపార్టెంట్ అని మనం చూస్తే, రీసెంట్గా COP 16 జరిగింది. COP 19 జరిగింది రీసెంట్గా COP 19 జరిగింది. ఈ COP 19 ఎక్కడంటే పనామా. సో సౌత్ అమెరికా దగ్గర పనామా అనే కంట్రీలో ఈ COP 19 జరిగింది. ఎప్పుడు? 2022లో COP 19 పనామా. సో ఇవి సైట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ మనము కన్వెన్షన్ ఆన్ మైగ్రేటరీ స్పీషీస్ చూద్దాం. సో ఇది ఎప్పుడు ఇంప్లిమెంటేషన్కి వచ్చిందంటే 1983లో ఇంప్లిమెంటేషన్కి వచ్చింది. 1983లో. నెక్స్ట్ నెక్స్ట్ 13th COP ఎక్కడ జరిగిందంటే గాంధీనగర్. సో మన గుజరాత్లోనే జరిగింది. గాంధీనగర్లో 13th COP 2020లో జరిగింది. 14th COP ఎక్కడ జరిగింది ఎవరైనా చెప్తారా? మన గ్రూప్ 1లో మొన్న ప్రిలిమ్స్లో వచ్చిన క్వశ్చన్ యాక్చువల్ ఇది. సమర్కండ్ ఉజ్బెకిస్తాన్. సో సమర్కండ్ ఉజ్బెకిస్తాన్లో జరిగింది. సో మన గ్రూప్ 1లో అడిగారు ఇది. మన గ్రూప్ 1లో మొన్న జరిగిన గ్రూప్ 1 క్వశ్చన్ పేపర్లో దీనికి సంబంధించి ఒక మల్టీ స్టేట్మెంట్ క్వశ్చన్ వచ్చింది. థీమ్ ఏంటి, ఎక్కడ జరిగింది అనేసి. సో అది ఎక్కడ జరిగింది? ఫస్ట్ సమర్కండ్ ఉజ్బెకిస్తాన్లో జరిగింది. దీని యొక్క థీమ్ ఏంది? నేచర్ హ్యాస్ నో బౌండరీస్, నేచర్ నోస్ నో బార్డర్. సో నేచర్ నోస్ నో బార్డర్. థీమ్ నేచర్ నోస్ నో బార్డర్. సో మైగ్రేటరీ స్పీషీస్కి బార్డర్స్ అంటూ ఏమీ లేవు, ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్తుంది. సో దాన్నే థీమ్గా పెట్టారు, నేచర్ నోస్ నో బార్డర్. 2024 మొన్నే జరిగింది. ఐ థింక్ ఫిబ్రవరిలో జరిగిందని మన గ్రూప్ 1లో అడిగారు యాక్చువల్ అప్పుడు. సో నెక్స్ట్ ఇందులో ఎన్ని అపెండిసిస్ ఉంటాయంటే 2. సో ఇందా మనం దానికి 3 చూసాం కదా, దీనికి 1, 2 2 ఉంటుంది. 1లో ఎండేంజర్డ్, ఏవైతే ఎండేంజర్డ్ బర్డ్స్ ఉంటాయి అవి. 2లో ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ చేసుకున్న బర్డ్స్ ఉంటాయి. ఇంటర్నేషనల్ పైనేమో ఎండేంజర్డ్ ఉంటాయి, ఇక్కడేమో ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ చేసుకున్న బర్డ్స్ కానీ టర్టిల్స్ కానీ ఏ స్పీషీస్ అయితే అవి ఉంటాయి. ఇవి అపెండిసిస్ దీనికి సంబంధించింది. నెక్స్ట్ మనము రీసెంట్గా ఇదే సమ్మిట్లో స్టేట్ ఆఫ్ మైగ్రేటరీ స్పీషీస్ రిపోర్ట్ 2024 వచ్చింది. ఇదే సమ్మిట్లో స్టేట్ ఆఫ్ మైగ్రేటరీ స్పీషీస్ రిపోర్ట్ 2024 రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది ఎవరిచ్చారంటే యుఎన్ఈపి, వరల్డ్ కన్జర్వేషన్ మానిటరింగ్ సెంటర్. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను నోట్స్లో ఇచ్చాను, ఈ రిపోర్ట్కి సంబంధించింది. సో ఇప్పటికైతే గుర్తుపెట్టుకోండి, ఇదే సమ్మిట్లో స్టేట్ ఆఫ్ మైగ్రేటరీ స్పీషీస్ రిపోర్ట్ అనేది వచ్చింది. సో దాన్ని ఇచ్చింది యుఎన్ఈపి, వరల్డ్ కన్జర్వేషన్ మానిటరింగ్ సెంటర్. సో వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇవి కాకుండా ఇండియన్ గవర్నమెంట్ ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకుంటుంది మైగ్రేటరీ స్పీషీస్ని ప్రొటెక్ట్ చేయడానికి, అవి రాసుకోండి. ఫస్ట్ వన్, ఇనిషియేటివ్స్ టు ప్రొటెక్ట్ మైగ్రేటరీ స్పీషీస్. ఇనిషియేటివ్స్ టు ప్రొటెక్ట్ మైగ్రేటరీ స్పీషీస్. ఆంధ్రప్రదేశ్కి కొన్ని మైగ్రేటరీ స్పీషీస్ వస్తాయి. సో దానికని మనము
పెలికాన్ ఫెస్టివల్ని మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఐడియా ఉందా? ఎక్కడ ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటాం పెలికాన్ ఫెస్టివల్? కొల్లేరు లేక్ దగ్గర చేసుకుంటాం పెలికాన్. ఫ్లెమింగో ఫెస్టివల్ నెల్లూరు. నేలపట్టు బర్డ్ సెన్సరీ దగ్గర మనము ఫ్లెమింగో బర్డ్ ఫెస్టివల్ చేసుకుంటాం. ఇంపార్టెంట్, ఎందుకంటే బర్డ్ వస్తుంది కాబట్టి కొన్నిసార్లు అడగవచ్చు అనమాట. సో ఆ రెండు రాసుకోండి, తెలియకపోతే తెలిస్తే వెరీ గుడ్, పర్లేదు. సో ఈ రెండు. సో నెక్స్ట్ ఏవైతే ఇండియన్ ఇనిషియేటివ్స్ ఉన్నాయో వీటిని ప్రొటెక్ట్ చేయడానికి మైగ్రేటరీ స్పీషీస్ రాసుకుందాము. ఫస్ట్ వన్ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ migratory birds along the Central Asian flyway. అంటే ఏవైతే సెంట్రల్ ఏషియా నుంచి వస్తాయి, ఫర్ ఎగ్జాంపుల్ సైబేరియన్ క్రేన్ ఉంది. సో సెంట్రల్ ఏషియా నుంచి అక్కడ వింటర్ టైంలో మన దగ్గరికి వస్తాయి. సో ఇటువంటి ఏషియన్ ఫ్లైవే ఏదైతే పాత్రలో వస్తాయో వాటిని స్పెషల్గా ప్రొటెక్ట్ చేయాలి. సో అది మధ్యలో ఇయర్ రాసుకోండి బ్రాకెట్లో, 2018 to 2023, 5 years ప్రోగ్రామ్ ఇది, 2018 నుంచి 2023 వరకు. నెక్స్ట్ వన్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఇంపార్టెంట్ బర్డ్ ఏరియా ప్రోగ్రామ్. Identification of important bird areas program by BirdLife International. వెరీ ఇంపార్టెంట్ ఇది. సో మొన్న లాస్ట్ టైం గ్రూప్ 1లో హోప్ స్పాట్స్ అని అడిగారు. సో అటువంటి క్వశ్చన్స్ ఏమైనా రావచ్చు. ఒకటి ఇంపార్టెంట్ బర్డ్ ఏరియాస్ మీద కూడా క్వశ్చన్ అడగవచ్చు. ఏమున్న ఇంపార్టెంట్ బర్డ్ ఏరియాస్ అది కూడా మనం చూద్దాము. సో ఇప్పటికైతే చూడండి. సో ఇండియాలో ప్రాబ్లం ఏంటంటే ఏదైనా కొత్త బర్డ్ కనిపిస్తే తెచ్చేసి ఇంట్లో పెట్టేసుకుంటున్నారు వాళ్ళు, లేకపోతే కొత్త బర్డ్ దొరికింది మంచి మాంసం అని ఇంకా రేటుకి ఎక్కువ అమ్మేస్తుంటారు. దాని యొక్క సిగ్నిఫికెన్స్ తెలియట్లేదు. పాపం వాటి ఎక్కువ పాపులేషనే తక్కువ. సో మన వాళ్ళు కొత్తగా ఏదైనా బర్డ్ కనిపిస్తే ఏదైనా సైబేరియన్ క్రేన్ దొరికింది, ఈరోజు మన పండుగ చేసుకుందాం ఇంటికి వచ్చాయి అంటారు. సో పరిస్థితి అలా ఉంది, ఎందుకంటే వాటి యొక్క ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ లేదు మన దగ్గర, వాటి యొక్క సిగ్నిఫికెన్స్ అనేది లేదు మన దగ్గర. సో అందుకనే మన వాళ్ళు ఫండమెంటల్ రైట్స్ డిపిఎస్పిలోను ఫండమెంటల్ డ్యూటీస్లోనూ కూడా పెట్టడం జరిగింది. ఆర్టికల్ 48A 51A వాటిలో ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ ఉంది. సో అయినా సరే వాటిని ఎక్కువ వాటి యొక్క పాపులేషన్ మన దగ్గర తగ్గిపోతున్నాయి. వాటిని ఎలా ప్రొటెక్ట్ చేయడానికి ఈ డిఫరెంట్ ఇనిషియేటివ్స్ అనేది తీసుకొని రావడం జరిగింది. నెక్స్ట్ ఇంకో ఇనిషియేటివ్ ఉంది, నేషనల్ మెరైన్ టర్టిల్ యాక్షన్ ప్లాన్ 2021 to 2026. 2021 to 2026. 2021 to 2026. సారీ. సో అవి వాటికి సంబంధించింది. సో అక్కడే మీరు ఇంపార్టెంట్ బర్డ్ ఏరియాస్ అనుకున్నాం కదా. సో ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇంపార్టెంట్ బర్డ్ ఏరియాస్. సో ఆంధ్రప్రదేశ్లో 15 ఉన్నాయి. పొరపాటున అడగవచ్చు, ఇండియా పెడితే చాలా ఎక్కువ, more than 600 ఉన్నాయి. సో కానీ ఏపీలో ఉన్న ఇంపార్టెంట్ బర్డ్ ఏరియాస్, ఒక్కోసారి మామూలుగా ఈ శాంచురీ ఎక్కడ ఉందని అడగచ్చు, లేకపోతే ఇంపార్టెంట్ బర్డ్ ఏరియాస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బిలాంగ్స్ టు ఇంపార్టెంట్ బర్డ్ ఏరియా అడగచ్చు క్వశ్చన్స్. సో ఇవి నేను మీకు పీడిఎఫ్స్లో షేర్ చేస్తాను. సో ఖచ్చితంగా చూసుకోండి. ఇంపార్టెంట్ బర్డ్ ఏరియాస్లో కోరింగా వైల్డ్ లైఫ్ శాంచురీ, హార్స్లీ హిల్స్, కౌండిన్యా వైల్డ్ లైఫ్ శాంచురీ, సో అది చిత్తూరులో ఉంది. ఎలిఫెంట్ రిజర్వ్ కూడా ఉంటుంది ఇక్కడ. కొల్లేరు వైల్డ్ లైఫ్ శాంచురీ మనం ఇందాక చూసాం. దీనికి సంబంధించిన ఏం ఫెస్టివల్? అది పెలికాన్ ఫెస్టివల్. సో నాగార్జున సాగర్, శ్రీశైలం, రాజీవ్ నేషనల్ పార్క్. సో నెక్స్ట్ నెల్లూరు ఫ్లెమింగో ఫెస్టివల్, నేలపట్టు వైల్డ్ లైఫ్ శాంచురీ, ఫ్లెమింగో ఫెస్టివల్. నెక్స్ట్ పులికాట్ లేక్ వైల్డ్ లైఫ్ శాంచురీ, రోలపాడు వైల్డ్ లైఫ్ శాంచురీ ఎక్కడుంది? ఇది నంద్యాల, కర్నూలు దగ్గర. శ్రీలంక మల్లేశ్వర వైల్డ్ లైఫ్ శాంచురీ. శ్రీలంక మల్లేశ్వర వైల్డ్ లైఫ్ శాంచురీ ఏ బర్డ్కి ఫేమస్? జెర్డాన్ కర్సర్. అది కూడా మన బుక్లో రాసాము. సో దాని యొక్క అది ఇంతకుముందు కనిపిస్తుంది కానీ ఇప్పుడు అసలు కనిపించట్లేదు అంట, అది మరి ఎవరు తినేసారో దాన్ని. సో నెక్స్ట్ శ్రీ పెనుశీల నరసింహ వైల్డ్ లైఫ్ శాంచురీ.
సో నెక్స్ట్ శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్. సో ఆంధ్రప్రదేశ్లో ఎన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయి? 3. సో ఒకటి పాపికొండలు, శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్, రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్. రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ ఏ డిస్ట్రిక్ట్లో ఉంది? విశాఖపట్నం లేదు అసలు, కడప దగ్గర ఉంది. సో తెలనీలాపురం ఇది ఏ డిస్ట్రిక్టు? శ్రీకాకుళం. సో ఉప్పలపాడు గుంటూరు. నూరుకుప్పలకొండ ఎవరు తెలియదా? చిత్తూరు. ఎవరున్నారా చిత్తూరు వాళ్ళు? సో నెక్స్ట్ పాపికొండలు. సో పాపికొండ నేషనల్ పార్క్ కూడా. సో 3 నేషనల్ పార్క్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. సో ఇవి సో మీకోసం ఎకనామిక్ సర్వే నుంచి, సోషియో ఎకనామిక్ సర్వే నుంచి ఏమేమి వైల్డ్ లైఫ్ శాంచురీస్, ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ తీయడం జరిగింది. సో కాకపోతే ఇందులో పాపికొండలు మెన్షన్ చేయలేదు, బట్ పాపికొండలు నేషనల్ పార్క్ అయితే ఉంది. సో మీకు ఈ పీడిఎఫ్ షేర్ చేస్తాం. ఈ అన్ని పేర్లు గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ పేర్లు. సో మనం ఎంతసేపు ఇండియా మీదే ఫోకస్ చేయడం కాదు, ఆంధ్రప్రదేశ్లో కూడా బయోడైవర్సిటీ ఉంది, దాన్ని కూడా మనం స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. సో అందుకని ఇంపార్టెంట్. సో ఇవన్నీ మీకు షేర్ చేస్తాము, ఇవన్నీ మీరు చదువుకోండి. సో ఆంధ్రప్రదేశ్లో మీరు చూస్తే ఏరియా వైజ్ ఏది ఎక్కువ ఉందంటే రాజీవ్ గాంధీ వైల్డ్ లైఫ్ శాంచురీ ఎక్కువ ఉంది ఏరియా వైజ్. సో మీరు అది చూసుకోండి. సో నెక్స్ట్ మనం అది ఇంపార్టెంట్ బర్డ్ ఏరియాస్. సో ఈ పీడిఎఫ్ షేర్ చేస్తాము. సో ఇంపార్టెంట్ బర్డ్ ఏరియాస్ డెసిగ్నేషన్ ఎవరిస్తారు? బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్. మీ చేత రాయించండి, బై బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్. వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్లీ ఇంతకుముందు యూపీఎస్సీలో అడిగేవాళ్ళు క్వశ్చన్స్, ఇంపార్టెంట్ బర్డ్ ఏరియాస్ అని ఎవరు ఇస్తున్నారని అడిగేవారు క్వశ్చన్. సో అందుకని ఎవరు ఇస్తారు ఈ డెసిగ్నేషన్? సపోజ్ మనకి బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అని ఉంటుంది, అది ఒకరిస్తారు. సో అదేవిధంగా బయోస్పియర్ రిజర్వ్స్ అని ఉంటుంది, అది ఒకరిస్తారు. సో అట్లా డిఫరెంట్ బాడీస్ డిఫరెంట్ ఎన్విరాన్మెంటల్ రీజన్స్ క్రియేట్ చేశారు. సో అవన్నీ మనకి ఇంపార్టెంట్ అనమాట. సో ఇంపార్టెంట్ బర్డ్ ఏరియాస్ ఇచ్చేది ఎవరంటే బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్. సో అది ఒక ఎన్జిఓ, బై అదొక ఎన్జిఓ. సో నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ UNCBD. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇది, ఎందుకంటే మొన్నే సబ్మిట్ జరిగింది కాబట్టి వెరీ హై ఛాన్సెస్ ఎగ్జామ్లో క్వశ్చన్ అడడానికి.